ఎవరైనా బట్ట పేరుతుంటే మనం నిలబడదామని చెప్పి ఆయన కూడా ఉద్దేశంతో మాకు ఏ పార్టీ కూడా సీట్ ఉన్నప్పటికీ చర్చిస్తున్నాను. మీరు సామాజిక న్యాయం అంటే అందరితో పాటు షాపులు కేటాయిస్తున్నారు, ఎన్ని పాల్గొస్తుంది అనేక కార్యక్రమాలు చేసి కట్టా వేణుగోపాలకృష్ణ, అడ్వకేట్, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా. నేను విద్యార్థి దశ నుంచి గత 30 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉన్నాను. అదేవిధంగా భారత రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాను. కొన్ని సామాజిక కార్యక్రమాలను నిర్వర్తించడం కోసం పూలే అంబేద్కర్ ఆశయ సాధన సమితిని రిజిస్ట్రేషన్ చేశాను. విద్యా ప్రగతి యాత్ర కూడా చేయడం జరిగింది. మా వేణుగోపాల్ సార్తో కలిసి, అలాగే ఇక్కడ చాలా మంది పెద్దలతో కలిసి అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం కూడా జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పాలకులకు ఏమాత్రమో పట్టనట్టుగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు మనం చూడనట్టుగా వదిలేస్తే రాబోయే తరాలకు మనుగడ ఉండదనే ఉద్దేశంతో మన పెద్దలందరూ ఆలోచించి నన్ను ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయవలసిందిగా నాకు సూచనలు చేశారు. వారి సూచనలు, వారి ఆదేశాల మేరకు ఈ యొక్క ఫిబ్రవరి 27వ తారీఖు జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు మరి ముఖ్యంగా ఇప్పుడు నేను చేపట్టబోయే కార్యక్రమాలు ఏంటంటే ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నాయి ప్రభుత్వాలు. ప్రైవేటీకరణలో రిజర్వేషన్లు లేవు. దీని మూలంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి దానిపైన ప్రభుత్వంతో, ప్రజా సంఘాలతో కలిసి పోరాడతాను. అదేవిధంగా ఎంతో కాలంగా కాంట్రాక్ట్ లేబర్స్గా పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ లేబర్గా పనిచేసే వాళ్ళు ఎక్కువ శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారు. వారందరికీ కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. వారికి ప్రభుత్వంతో పోరాడి నేను ఖచ్చితంగా పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా పంచాయతీలు కూడా గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా పాపం వారు గుమ్మస్తాల పనులు చేస్తున్నారు. వారికి పట్టుమని 2-3 వేల జీతాలు కూడా లేవు. వారిని కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా శెట్టి బలిజ, శ్రీసేన, యాత, గౌడ ఉపకులాలకి జరుగుతున్నటువంటి తీవ్రమైన అన్యాయం అన్ని రంగాల్లోనూ, ఇటు రాజకీయంగా, సామాజికంగా, సాంఘికంగా, విద్యా, వ్యాపార అన్ని రంగాల్లో కూడా మమ్మల్ని అణచివేత గురి చేస్తారు. కాబట్టి దీనికి పరిష్కారం రాజ్యాధికారం తప్ప వేరే మార్గం లేదని చెప్పి ఆలోచించి ఒక అభ్యర్థిని మేము ఈ చట్టసభలకి పంపించాలి, లేదా ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో పెట్టాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మాకు వ్యాపార రంగాల్లోనూ మాకేదో రిజర్వేషన్ ఇస్తాము, షాపులు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బోటక ప్రకటనలు చేసి మాకు అన్ని రంగాల్లోనూ అన్యాయం చేశారు. ఏ విధమైన రాయితీలు ఇవ్వకపోగా ఈరోజు సుమారు 50% షాపులన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఊరి చివర శ్మశానం దగ్గర పెట్టుకుని వ్యాపారాలు జరగక నష్టపోయి ఉన్న పనులు మాకు మళ్ళీ మీకు రిజర్వేషన్ ఇస్తాం, రండి షాపులు పెట్టుకుని అని చెప్తాం. ఇది చాలా ఇది ఒక నాటకీయంగా ఒక చాలా పెద్ద ఎత్తున మాపై కుట్ర జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. అదే రకంగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ మాకు శాసనసభ ఇవ్వలేదు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, రాజ్యసభ కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఆఖరికి నామినేటెడ్ పదవులు కూడా అన్నీ కూడా అగ్ర కులాలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉడా కానీ లేదా సివిల్ సప్లైస్ కానీ అన్నీ కూడా, అంటే ఎందుకు బీసీలు నామకే వస్తే మాకు ఇస్తున్నట్టుగా ఇది ఒక పెద్ద హైటెక్ డ్రామా కనబడుతుంది. కాబట్టి అధికార దిశగా మేము వెళ్ళకపోతే సాధించలేము అనే ఉద్దేశంతో మాకు ఏ పార్టీ కూడా సీట్ ఇవ్వనప్పటికీ మా నుండి ఏ పొలిటికల్ పార్టీలోనూ లేకుండా దాదాపు ఒక 20-25 సంవత్సరాల నుంచి
బీసీ ఉద్యమాల్లో ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీల ఐక్యత కోసం కృషి చేసినటువంటి వేణుగోపాల్ కృష్ణ గారు, కట్టా వేణుగోపాల్ కృష్ణ గారిని మేము అభ్యర్థిగా ఈ నామినేట్ చేసి రేపు 8వ తారీఖుని నామినేట్ చేయాలని చెప్పి మేము నిర్ణయించాము. మరి వారు నిజంగా మొదటి నుంచి కూడా నేను చేయను, ఎవరైనా బట్టే అభ్యర్థి ఉంటే మనం నిలబెడదామని చెప్పి ఆయన కూడా మాతో పాటు మమేకమై తిరిగారు. మరి లాస్ట్ మినిట్ వరకు చూసాము, సరైనటువంటి అభ్యర్థులు లేరు. అందరూ కూడా పార్టీల ప్రభావాలు కొట్టుకుపోయి పార్టీలే తమ పరమాభిధిగా భావించి పార్టీల దగ్గర కులాన్ని వంచి కులాన్ని నిర్వీర్యం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు తప్ప కులం కోసం నిరంతరం శ్రమపడే వ్యక్తులు ఉండగా ఆయన వచ్చారు కాబట్టి ఆయన గతం నుంచి ప్రాక్టికల్ గా తిరుగుతున్నారు, మాతో మమేకమే ఉన్నారు అంటే ఆయన మేము ప్రకటిస్తున్నాం. అదే రకంగా ఇప్పుడు వచ్చే ఈ ఎన్నికల్లో ఎవరైనప్పటికీ ఈ అట్టడి వర్గాలకు సంబంధించిన బీసీ వర్గాలు మేము సుమారు 60 లక్షల రాష్ట్రంలో 60 లక్షల జనాభా ఉన్నాము. 60 లక్షల జనాభా ఉన్నప్పటికీ మమ్మల్ని నిర్లక్ష్యం చేసిన ఇతర మా బీసీ సోదరులు ఉన్నారు. వాళ్ళలో కూడా ఎవరో ఒకరు కూడా మీకు